సో మీ అదృష్టం ఏంటంటే మా టైంలో యూత్ కాంగ్రెస్కి ఎన్ఎస్ఏకి ఎంత ప్రాముఖ్యత లేదు. ఇవాళ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అన్నా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా, అది డిస్టిక్ ప్రెసిడెంట్ అయినా, మండల ప్రెసిడెంట్ అయినా మీకు ఒక ప్రయారిటీ ఉంది. కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు పెట్ ఆర్గనైజేషన్స్ ఇవి. రాహుల్ గాంధీ గారు అత్యంత ఎక్కువగా ఇష్టపడేటువంటి సంస్థలు ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్. మీరు దాంట్లో ఉన్నారు కాబట్టి అపారమైన అవకాశాలు వస్తాయి. నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎదర్ యు ఆర్ ఏ మండల్ ప్రెసిడెంట్ ఆర్ ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్ ఏ విలేజ్ లెవెల్ ప్రెసిడెంట్ ఆర్ ఏ స్టేట్ ప్రెసిడెంట్, ఓపిక, పేషెన్స్ అండ్ కష్టపడాలి. నాకు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినారు అంటే రకరకాల ఈక్వేషన్స్, రీజనల్ ఈక్వేషన్, కాస్ట్ ఈక్వేషన్ అన్నితో పాటు ఈ వాజ్ ద మ్యాన్ ఆల్వేస్ ఇన్ ది ఆర్గనైజేషన్. పని చేస్తూనే కనబడ్డాడు మనకని ఒక మాట 10 మంది చెప్పినారు రాహుల్ గాంధీ గారికి. ఈజ్ ద మ్యాన్ ఎట్ ఎల్మ్ ఆఫ్ అఫైర్స్. ఐ హావ్ సీన్ ఓన్లీ దిస్ మ్యాన్ వర్కింగ్ ఆల్ ద టైమ్ అని. అది క్యారీ అవుతుంది మనకి. కష్టపడితే ఫలితం డెఫినెట్గా వస్తుంది. కొన్నిసార్లు రాకుండా పోతుంది, కుంగిపోవద్దు. ఒక్కసారి మిస్ అవ్వగానే ఇంకా నా పని అయిపోయింది అనుకోవద్దు. దండయాత్రలాగా చేస్తూనే పోవాలి, కష్టపడాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. కీప్ వర్కింగ్, కీప్ గోయింగ్, ఆపర్చునిటీస్ విల్ కమ్ టు యూ. ఇది ఒక స్లోగన్తో ముందుకు పోవాలి. వీళ్ళంత చక్కటి ట్రైనింగ్. మీరు కొత్తగా ఎన్నికైనారు, మీకు యువజన కాంగ్రెస్ స్ట్రక్చర్ గురించి చెప్పే వ్యక్తులు వచ్చినారు. అసలు యువజన కాంగ్రెస్ చరిత్ర, యువజన కాంగ్రెస్లో ఉండాల్సినటువంటి నడవడి, పనితీరు, యువజన కాంగ్రెస్లో నేర్చుకోవాల్సిన అంశాలు, భవిష్యత్తులో యువజన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి పరిమితం కాదు. యు ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈవెన్ ఫర్ ది పీపుల్ ఆఫ్ అవుట్ సైడ్ ఆల్సో. బయట ఉన్న జనానికి కూడా మీరు ప్రతీకలు, మీరు రిప్రజెంటేటివ్స్, కాంగ్రెస్ పార్టీ యొక్క రిప్రజెంటేటివ్స్. మీరు బయట కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి. యువజన కాంగ్రెస్ ఇస్ నాట్ మేర్లీ మెంట్ ఫర్ ఓన్లీ కాంగ్రెస్ యాక్టివిటీస్. మీకు బయట పబ్లిక్ యాక్టివిటీ ఉండాలి, సోషల్ యాక్టివిటీ ఉండాలి. ప్రజా సంగ్రామంలో నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను, గతంలో కూడా చెప్పినాను, యూత్ కాంగ్రెస్లో పనిచేస్తూ ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. లోకల్ బాడీస్లో మీకు చాలామందికి అవకాశాలు ఇస్తాము. మాకు యంగ్ బ్లడ్ కావాలి, ప్రజలు కోరుకుంటున్న న్యూ ఫేసెస్ కావాలనుకున్నప్పుడు ప్రజలు కూడా మేము యాక్సెప్ట్ చేయాలి. సింపుల్గా యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, ఎన్ఎస్లో ఉన్నాడు, సీట్ ఇవ్వలేం. ప్రజలతో సంబంధాలు ఉండాలి, ప్రజలతో మీరు మమేకం కావాలి.